హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సాల్టెడ్ బటర్. ఇది సూపర్ మార్కెట్లో ఎలాంటి టేస్ట్తో ఉంటుందో అలాంటి టేస్ట్తోనే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. మన పిల్లలకి మన ఇంట్లో చేసిన వైట్ బటర్ నచ్చదు కదా, అందుకనైనా చేయాలి. బయట కొనాలంటే అందులో ఏం ఫుడ్ కలర్స్ కలుపుతారో లేకపోతే ఏం ప్రిజర్వేటివ్స్ కలుపుతారో అని పెద్ద పెద్ద డౌట్లు ఉంటాయి. అన్ని డౌట్స్ తోటి ఎందుకు అక్కడ కొండమని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కలపకుండా మనం ఇంట్లోనే తక్కువ ఖర్చుతో ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం నేను 1 వీక్ నుంచి కలెక్ట్ చేసిన మీగడ అంతా తీసుకున్నాను. ఈ మీగడ్ని మిక్సీ జార్లో వేసి ఫస్ట్ బటర్ తీసుకుందాం. కవ్వంతో అయినా చిలుక్కోవచ్చు, కానీ కొంచెమే ఉంది కాబట్టి క్వాంటిటీ తక్కువ ఉంది కాబట్టి నేను మిక్సీ జార్లో వేసేస్తున్నా. మిక్సీ జార్లో వేసుకొని దీని నుంచి వెన్న తీసుకుందాం. మనం మీగడ వేసిన వెంటనే వాటర్ వేయకుండా ఫస్ట్ కొంచెం తిప్పిన తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోవాలి. కవ్వం పైన ఇప్పుడు మనకి బటర్ ప్రిపేర్ అయిపోయింది. దీన్ని కూల్ వాటర్లో వేసుకొని వాష్ చేసుకుందాం. కూల్ వాటర్లో వేయడం వల్ల బాగా ముద్దగడుతుంది అనమాట. ఇలా మొత్తం బటర్ని తీసుకొని 2 టైమ్స్ కూల్ వాటర్లోనే వాష్ చేసుకుందాం నీట్గా. ఇలా వాష్ చేసిన దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని దీంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్ అండ్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ కొంచెం సరిపోతుంది. దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం. మొత్తం మిక్స్ అయ్యే వరకు సాల్ట్ అండ్ టర్మరిక్ పౌడర్ అలా మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఐస్ క్యూబ్స్ వేసి వాటర్ పోసుకొని, ఐస్ క్యూబ్స్ వేస్తే మనకి బటర్ ఎక్కువ చేతికి అంటుకోకుండా నీట్గా వస్తుంది అనమాట. లో తిప్పినప్పుడు అది మొత్తం నీట్గా సెట్ అయిపోతుంది, కొంచెం సాలిడ్గా తయారవుతుంది. ఇప్పుడు ఇలా ప్రిపేర్ అయిన బటర్ని తీసుకొని ఒక బటర్ పేపర్లో వేసుకొని మనకు నచ్చిన షేప్లో ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా బౌల్లో కానీ లేదంటే ఏదైనా మౌల్డ్లో వేసి మనకు నచ్చిన షేప్లో ఉంచుకొని దాన్ని ఫ్రీజ్ చేసుకోవాలి. ఒక 1 అవర్ ఫ్రీజ్ చేశాక మనకి బాగా గట్టిగా సాలిడ్గా తయారైపోతుంది. దీన్ని ఇప్పుడు క్యూబ్స్గా కట్ చేసుకుందాం. మన బటర్ మొత్తం ప్రిపేర్ అయిపోయింది. క్యూబ్స్గా కట్ చేసుకొని దోశ వేసుకొని చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసి దోశ వేసుకుందాం. దోశ మీద మన బటర్ క్యూబ్స్ వేసి దోశ ప్రిపేర్ చేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బటర్ దోశ రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీల కోసం మా ఛానల్ తప్ప సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.